సో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనిపించేటువంటి జీవ వైవిధ్యం. మనం చూడొచ్చు మొత్తం ప్రకృతి రమణీయత ఎట్లా ఉందనేది. పూల మొక్కల జాతులు 700 ఉన్నాయి, క్షీరదాల జాతులు 10 ఉన్నాయి, సరీసృపాల జాతులు 15, పక్షి జాతులు 200. ఇట్లా మొత్తం జీవ వైవిధ్యం ఎట్లా ఉందో కూడా మనం చాలా డీటెయిల్గా మనం చూడొచ్చు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళ కథనం రాసింది ఏం రాసిందంటే, హెచ్సియుకే అత్యధిక భూములు ఉన్నాయంటే ఒక సమాచారం అందించే ప్రయత్నం చేస్తూనే, అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తీసుకున్నా ఏం కాదు అన్నటువంటి ఒక సైన్ వచ్చేలాగా ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి ఈ కథనం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎస్ దేవిప్రసాద్ గారు. ఇప్పుడు రాజేష్ గారు, అసలు సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటిది అనేక త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం తెలంగాణ ప్రజలు సాధించుకున్నటువంటి ఒక యూనివర్సిటీ. ఇదేదో అల్లటప్పాగా కేంద్ర ప్రభుత్వం ఏదో తీర్మానం చేసి, లేకుంటే ఏదో ఆ రాష్ట్రానికి కోటి ఇచ్చినాము, ఈ రాష్ట్రానికి కోటి ఇవ్వాలని ఇవ్వలేదు. ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి యూనివర్సిటీ. 2300 ఎకరాల స్థలం ఆ యూనివర్సిటీది అనేటువంటి విషయం అందరికి తెలిసిందే. ఈ 2300 యూనివర్సిటీ స్థలము దానికి ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు పెట్టి అంత ఇవాళ కొత్త వార్తలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ 400 ఎకరాలు యూనివర్సిటీది కాదు అది ప్రభుత్వంది అని చెప్పి నిర్ధారించడానికి, వకాల్తా ఉంచుకోవడానికి కొన్ని పత్రికలు కొంతమంది ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే 1630 ఎకరాలే ఉన్నది అంటే 400 ఎకరాలు లేదన్నట్టే కదా ఇక. కాబట్టి అలా అప్పుడు 2300 ఎకరాలు చాలా స్థలం అవైలబిలిటీ ఉంది. పాత తరం యూనివర్సిటీలకు ఉంది, ఇప్పుడు యూనివర్సిటీలకు 50-100 ఎకరాలే ఉంది. హెచ్సియుకే అత్యధిక భూములు ఉన్నాయని ఏమైనా అర్థం ఉందా రాజేష్? అప్పుడు తెలంగాణలో చాలా విస్తీర్ణమైనటువంటి భూమి ఉండడం వల్ల విద్యాలయాలకు చాలా భూములు ఇచ్చిండ్రు. అప్పుడు విద్యాలయాలకు భూములు ఇవ్వడం వల్ల అది యూనివర్సిటీలో రీసెర్చ్కి కానీ మిగతా వాటికి కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఒక యూనివర్సిటీగా తలమానికంగా ఉంది. ఇంకోటి భవిష్యత్ తరాలకి రకరకాల కోర్సులు వస్తాయి, రకరకాల అవసరాలు పడతాయి. ల్యాబ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ అవుకుంటూ వెళ్తుంది. కానీ ఇప్పుడే మనం ఇంతే సరిపోతుంది అనుకోలేం. ఇంకా కాదు, ఇంకా దీనికి డబుల్ ఉన్నా కూడా అది భవిష్యత్తులో విస్తరించాల్సిందే. రాజేష్ గారు, ఏమైపోతుందంటే 28 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశం, మీరు అన్ని రాష్ట్రాల్లో లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టుకోవాలంటే క్రైటీరియా ఉంటుంది. మీరు 500 ఎకరాలు ఉంటే సరిపోతుందని అంటే, మీరు ఇప్పుడు 500 ఎకరాలు పెట్టి 1500 ఎకరాలు తీసుకుంటారా? ఏంది అసలు మీ ప్రభుత్వ ఉద్దేశం ఏంది, వీళ్ళ ఉద్దేశం ఏంది? 500 ఎకరాలు ఉంటే చాలు సెంట్రల్ యూనివర్సిటీ కంటే, మిగతా 1500 ఎకరాలు మీరు ఏమైనా రేపు కుదువబెట్టడానికా, రేపు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అనుమానాలు వస్తాయి కదా. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఉండేటువంటి అవసరాల మేరకు ప్రజా అవసరాలకు ఉపయోగించబడేటువంటి భూములు ఎక్కడెక్కడ ఉంటే యూనివర్సిటీ ఒక దగ్గర 500 ఎకరాలకు పెడతారు, 700 ఎకరాలకు పెడతారు, 1000 ఎకరాలకు పెడతారు. మన దగ్గర స్థలం అవైలబిలిటీ ఉంది కాబట్టి అప్పుడు అవసరాల రీత్యా 2300 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి దీని మీద మీ కన్నుబడి 500 ఎకరాలు ఉంటే చాలు, 1500 ఎకరాలు పోయినా పర్వాలేదు అని చెప్పి అలా మాట్లాడడం అనేటువంటిది ఇది పూర్తిగా ఏమన్నా దుర్మార్గమైనటువంటి వాదన తప్ప ఇంకొక పచ్చదనం విద్యార్థులకు అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు హాస్టళ్ళు, లైబ్రరీలు, స్కూళ్ళు, క్లాసులు తప్పించి అట్లా ఉంటారు. కాబట్టి సో వాళ్ళకి ఒక పచ్చదనం కూడా అందిస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ అంత పచ్చదనం కూడా రాజేష్ గారు ఉపయోగించుకుంటుంది. విద్యార్థులకు ఆందోళన చేస్తే కేసులు పెడతారని తెలుసు. జీవితంలో మాకు కొంత ఇబ్బందులు అయితే అని తెలిసినప్పటికి కూడా ఎందుకు అంత తీవ్రమైనటువంటి ఫైట్ చేశారంటే, ఆ యూనివర్సిటీకి, ఆ పర్యావరణానికి, ఆ విద్యార్థులకు ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ కదా. కాబట్టి ఈ విద్యార్థులు ఈ జీవ వైవిధ్యం కానీ పర్యావరణం కానీ ఉండాలని చెప్పి అలా పర్యావరణం విషయం మీద మాట్లాడుతూ ఉంటే, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి, రకరకాల కేసులు పెట్టి, ఇలా వాళ్ళని ఇబ్బందులు పెట్టి, మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఈ దుర్మార్గ చర్యలు ఎందుకు? రైట్. ఎస్ విజయానంద్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అత్యధిక భూములు ఉన్నాయి అని ఆంధ్రజ్యోతిలో పెద్దగా వచ్చినటువంటి హెడ్లైన్. అంటే అత్యధిక భూములు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సబబే ఆ భూములు లాక్కోవచ్చు అనేటువంటి ఒక సెన్స్ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం అనేది ఒక ప్రశ్న. రాజేష్ గారు, తెలంగాణ విషయంలో ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ఉన్నా ఇట్లాంటి కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు ప్రజా ప్రయోజనాలను వల్లిస్తున్నట్టే చెప్తూ వెనుకాల మొత్తం తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేసేటువంటి పనికి వాళ్ళు ఎప్పటికీ పూనుకుంటూ ఉన్నారు. ఇది మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి బాగా గమనిస్తూనే ఉన్నాం. చెప్పడానికి చాలా సాఫ్ట్గా కనబడుతుంది, కానీ ఇంటెన్షన్స్ మొత్తం తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయడానికి అనుకూలంగా ఉంటాయి. యాక్చువల్గా ఈ భూములు యూనివర్సిటీ నుంచి పోవడానికి కారణమైన చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి ఆ మొత్తం భూములని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ మంచివే అని పరోక్షంగా చెప్పేటువంటి ఇట్లాంటి
కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, నిరంతరం ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఉమ్, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ప్రధానమైన అంత కీలకమైన స్థలము ఇవాళ అది ప్రభుత్వ రంగంది అంటున్నారు. ప్రభుత్వ రంగంలోని భూములు అమ్మద్దని గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేసినటువంటి విషయాన్ని అప్పుడు ఈ పత్రిక రాసిందా నిజమే అని. అప్పుడేమో అమ్మద్దని వ్యాఖ్యానాలు చేస్తారు, ఇప్పుడేమో అమ్ముతేనే రైట్ అని వ్యాఖ్యానాలు చేస్తారు. అంటే ఇట్లా ఎవరి ప్రయోజనాలను నిలబెట్టాలనుకుంటే వాళ్ళకు అనుకూలంగా వార్తలు వడ్డించేటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నది, ఇప్పుడు కూడా అట్లాగే కొనసాగుతుంది. తర్వాత రెండోది అక్కడ పర్యావరణం ఉన్నది, అక్కడ లేళ్లు ఉన్నాయి, లేకపోతే జీవజాలం ఉన్నదని అనేక రకాల ప్రూఫ్స్ అక్కడ కనబడుతుంది. ఇవాళ మనం రుజువు చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ విధ్వంసం చేయండి, దీనిలో ఇంకేదన్నా చేయండి అని చెప్తున్నారు. ఇదివరకు అభివృద్ధికి సంబంధించిన అంశాల కోసము భూసేకరణ చేసినప్పుడేమో ఒక రకమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడు అట్లా కాదు, దీనికి ఆ అనుమతులు చట్టపరంగా పోండి అంటున్నారు. రైట్. సరే, ఒకవేళ వాళ్ళు అనుకునేదైతే దాన్ని చట్టపరంగా ఎందుకు చేస్తలేరు, చట్ట వ్యతిరేకంగా ఎందుకు పోతున్నారు, రాతో రాత్రి దాన్ని మొత్తము మాయ చేయాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ఈ విషయాన్ని విద్యార్థులు ఇతర కొంత పర్యావరణవేత్తలు అడ్డుకుంటుంటే చాలా మందికి రకరకాల రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు, రకరకాల మీడియా సంస్థల్లో ఉన్నటువంటి అసలు ముసుగులన్నీ ఎందుకు ఇవాళ బయటకు వచ్చి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ సమాజము. ఇగో ఇట్లాంటి శక్తులు వ్యక్తుల మీదనే మనం బాగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు ఏర్పడరు. వీళ్ళు చాలా నిజాయితీగా పనిచేస్తున్నట్టు, ఆదర్శాల కోసమే ప్రాణాలు ఒడ్డుతున్నట్టు కనబడతారు. కానీ వెనుకాల తెలంగాణకు నిరంతరం వెన్నుపోటు వస్తారు. వీళ్ళు అనేక రాజకీయ పార్టీలలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, మేధావుల రూపంలో ఉన్నారు, తర్వాత పాత్రికేయుల రూపంలో, పత్రికలు మీడియా సంస్థల నిర్వహణ రూపంలో కూడా ఉన్నారు. ఇవాళ ఒక రకమైనటువంటి ఇట్లాంటి దాడి ఎప్పటికీ తెలంగాణ మీద జరుగుతుంది. ఇది ఇంకా కొనసాగుతుంది. ఈ విషయంలో సున్నితంగా ప్రజలు అన్నిటినీ పరిశీలించాలని మనవి. రైట్, ఓకే విజయాన్ గారు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని లాక్కునే ప్రయత్నం జరుగుతోంది అని పూర్తిగా ఇంత వ్యతిరేకత వస్తుంటే హెచ్సియుకి అత్యధిక భూములు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించినటువంటి కథనం పట్ల తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే భూములు ఎక్కువన్నాయి కాబట్టి ప్రభుత్వం తీసుకోవచ్చు అని ఒక మెసేజ్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తోందా ఈ పత్రిక అంటూ ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క వీడియోల విషయంలో నిన్న మన్నే క్రిషాంక్ని, తర్వాత కొనతం దిలీప్ని సుమారు 10 గంటల పాటు విచారణ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం, ప్రభుత్వాన్ని ఈ చర్యల్ని ప్రశ్నిస్తూనే ఉంటామంటూ నిన్న వాళ్ళు స్పష్టం చేశారు.